హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి. తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 3వ తారీఖు 2025 సంబంధించి ఈరోజు 3 నుంచి 4 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో కొత్తగా జీపీఓలుగా నియామకులైనటువంటి 5,000 మందికి విజిలెన్స్ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పోస్టింగ్ సంబంధించి నెల 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఒక ప్రకటన అయితే తెలియడం జరిగింది. వీళ్ళు మొత్తానికి ఉద్యోగులుగా మరోసారి జీపీఓలకు నియామక పత్రాలు మాదాపూర్లోని హైటెక్ సిటీలో సాయంత్రం 4 గంటలకు అయితే అందజేస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కూడా హాజరవుతామని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత కార్యదర్శికి ఉన్నతాధికారులకు సిఎస్ టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట. రేపు కాక ఎల్లుండి నియామక పత్రాలకు సంబంధించి ఇవ్వనున్నారనమాట. అదేవిధంగా వివిధ జిల్లాల్లో ఎంపికైన వీఆర్ఎల్కు మధ్యాహ్నం 2 గంటల లోపు హైటెక్ సిటీ చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి దాదాపు 120కి పైగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఉద్యోగులకు హెల్త్ కార్డులు త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పేసి, అదేవిధంగా ఉపాధ్యాయులు పెండింగ్ సమస్యలు కొన్నింటిని ప్రభుత్వం చర్చలకు నిన్న జరిపింది. ఆల్రెడీ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ మారం జగదీశ్వర్లు తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ఉపాధ్యాయులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు అయితే మంగళవారం అయితే సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా పెండింగ్ బిల్లులకు నెలకు 700 నుంచి 750 కోట్లు ఇచ్చి వాటిని క్లియరెన్స్ చేస్తామని కూడా, నర్సింగ్ డైరెక్టరేట్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. త్వరలోనే హెల్త్ కార్డులు కూడా మంజూరు చేస్తామని ప్రభుత్వం క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న నగదు రహిత చికిత్స కొరకు హెల్త్ కార్డులు ఉంటాయి కదా, మంజూరు కోసం సెప్టెంబర్ 8న ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జేసీ అధికారులతో చర్చించి విధి విధానాల ఉత్తర్వులు అయితే జారీ చేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు కూడా తెలపడం జరిగిందనమాట. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు కూడా, నిత్యావసర ఖర్చులు కూడా భరించలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి వాపోయారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించింది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా పిఆర్సీ ప్రకటన అయితే లేదు, సిపిఎస్ ఊసే లేదనే విధంగా ఇక చర్చలకు ఆహ్వానించారు. కానీ సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఇక తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగింది. ముఖ్యంగా రాసిస్తేనే నమ్ముతాం, తమ సమస్యల పరిష్కారానికి మాట మాత్రం హామీ ఇస్తే ఒప్పుకోమని చెప్పేసి అన్ని అంశాలపైన లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని జేఏసీ నేతలు కూడా డిమాండ్ అయితే చేశారన్నమాట. తాము ఇచ్చిన డిమాండ్లను నోటీసుల్లోని వాటిలో వేటిని నెరవేరుస్తారో వాటిని లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. దీంతో జేఏసీ చర్చలు ముగిసిన వెంటనే అరగంటలోపు లిఖితపూర్వకంగా ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇక మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ముగిశాయి. ఇక సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కూడా ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామీ అయితే రాలేదన్నమాట. ఇక ఇందుకు సంబంధించి కార్యాచరణ వాయిదా, ఇక చర్చల సందర్భంగా కొన్ని అంశాలు స్పష్టత రావడంతో సోమవారం మళ్ళీ కూడా చర్చలు ఉండడంతో ఉద్యోగుల జేఏసీ తమ కార్యాచరణ వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్ర అక్టోబర్ 12న తలపెట్టిన చేలో హైదరాబాదు ఇక ఇదైతే వాయిదా వేసినట్లు కూడా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరరావు అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట.